హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్రా వ్లాగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను సింగపూర్లో ఉంటాను. సో మా హస్బెండ్ది ఐటీ జాబ్ డిపెండెంట్ వీసాతో ఇక్కడ స్టే చేస్తున్నాను. సింగపూర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ నాకు వచ్చిన కొన్ని కుకింగ్ వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈరోజు మనం చేయబోయేది ప్రాన్స్ గ్రేవీ కర్రీ చేద్దామా. 1 kg ప్రాన్స్తో మనం ప్రాన్స్ గ్రేవీ కర్రీ చేస్తున్నాము. ప్రాన్స్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నేనైతే ప్రాన్స్ని ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ చేస్తాను. సో మీలో ఎంతమంది ఇలా చేస్తారు? చాలామంది డైరెక్ట్గానే ప్రాన్స్ వేసేసి కర్రీ చేస్తారు, బట్ ఇలా చేయండి ఒకసారి. సో చాలా బాగుంటుంది. నేను ప్రాన్స్ ఫ్రై అయ్యేటప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు యాడ్ చేసి లిడ్ పెట్టుకుంటాను. ఒక 10 minutes వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. సో అప్పుడు చూడండి వాటర్ చాలా రిలీజ్ అవుతాయి కదా. సో అప్పుడు లిడ్ ఓపెన్ చేసేసి ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లైక్ ఎలా అంటే ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడే ప్రాన్స్ 80 to 90% కుక్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఆయిల్ ఇలా పైకి వస్తుంది కదా. సో అలా ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకుని ఆ ప్రాన్స్ని తీసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాన్స్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. సో నేనైతే ఇలా చేస్తాను గాయస్. ప్రాన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. సో అదే కడాయిలోనే మనం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ సరిపోతుంది, మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. సో ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే నేను 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ పసుపు కూడా యాడ్ చేస్తాను. సో అలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేస్తే అది గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది, అదొక్కటే అన్సాటిస్ఫైడ్. సో నెక్స్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. సో కొబ్బరి పొడి వేసుకుంటే కర్రీలో చాలా టేస్ట్ ఉంటుంది గాయస్. సో మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఒక 2 టమాటాస్, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. సో టమాటా కుక్ అయిపోయిన తర్వాత కసూరి మెథి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రాన్స్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ప్రాన్స్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం ఒకసారి అలా కలుపుకోండి. సో ప్రాన్స్ వేసి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీలు కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ వచ్చి జీలకర్ర పౌడర్ యాడ్ చేయండి. 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. సో ఈ స్పైసెస్ అన్నీ వేసాక మనకి ప్రాన్స్ పట్టే వరకు ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగా ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 200 ml వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ ఎందుకు యాడ్ చేసామంటే మనకి గ్రేవీలా కావాలి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేశాను. సో ఒక 10 minutes వరకు మనం లిడ్ పెట్టుకుని కుక్ చేసుకోండి. 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఆయిల్ అలా పైకి తేలుతుందంటే కర్రీ కుక్ అయిపోయిందని అర్థము. సో లాస్ట్ ఒక 5 minutes మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన ప్రాన్స్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. సో ఈ కర్రీ మీకు చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. అసలు కర్రీనే చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి. సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను గాయస్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ గాయస్. బాయ్.